ఇర్మియా 25వ అధ్యాయము 33వ వచనం. ఇర్మియా 25:33. ఆ దినమున యెహోవా చేత అతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడదు. ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతి పెట్టరు. పెంట వలె వారి శవములు నేల మీద పడి ఉండును. అమ్మా, జెర్మియా 25th chapter 33 verse. ఇర్మియా 25వ అధ్యాయం 33వ వచనం. ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహాకృపను బట్టి మా జీవితంలో మరొక పునరుత్థాన దినాన్ని మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నానా, ఈ పునరుత్థాన దినమందు నీ బిడలగా నీ సన్నిధిలో తండ్రి చేరి నిన్ను ఆరాధించడానికి నాయనా మాకు అవకాశం లేకపోయినప్పటికీ నువ్వు మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి ఈ జూమ్ యాప్ ద్వారా నీ సన్నిధిలో మేమందరం కూడా కూడుకొని వాక్యము ద్వారా హెచ్చరించబడటానికి, బలపడటానికి నువ్వు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ జూమ్ యాప్ ద్వారా ఈ వర్తమానం వింటూ ఉన్నారో వారి హృదయంలో నాయన నీ పట్ల ఆసక్తిని కలిగజేయండి. జరుగుతున్న సంఘటనలు చూచి నీ రాకడ సమీపంలో ఉన్నదని గుర్తెరిగి ప్రతి వారు కూడా నీ రాకడ కొరకు సిద్ధపడేలాగా సహాయం చేయండి. ఇంత ఘోరమైన విపత్తు మా దేశానికి ఎందుకు జరుగుతున్నది నీ వాక్యము ద్వారా మాకు చూపెట్టి, తద్వారా మా జీవితంలో నీకు ఉన్నటువంటి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టి నీకు దగ్గరయ్యేలాగా నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అమ్మా, వినిపిస్తుందా? అమ్మా, ఈరోజు మరి భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏ మానవుని హృదయం కదిలించిన కన్నీటి గాథలు వినబడుతూ ఉన్నాయి. ఎవరిని కదిలించినా అయ్యో మా కుటుంబంలో ఒకరు చనిపోయారు కరోనాతో. ఫస్ట్ వేవ్ కంటే ఈ సెకండ్ వేవ్ 4 అంతలు ఎక్కువగా పెరిగినది. మనుషులు భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్నారు. ఇంకొక క్షణంలో నేను జీవిస్తానా లేదా, నేను బ్రతుకుతానా లేదా, నా కుటుంబం ఏమవుతుందో, నేను ఏమవుతానో అన్నటువంటి భయంతో సమస్త మానవాళి ఈనాడు భూమి మీద జీవిస్తూ ఉన్నది. ఎంత ఘోరమైన విపత్తు రావటానికి, ఇంత మారణకాండ, మారణ హోమం మన దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేశాలలో రావటానికి కలిగిన కారణం ఏంటి? యుగాంతమందు ఏ సంఘటనలు జరుగుతాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే ఇర్మియాలోను, యెహెజ్కేలు గ్రంథములోను, ఆమోసు గ్రంథములోను రాసి ఉంచే ఈరోజు ఎక్కడ చూచినా మరణం సంభవిస్తూ ఉన్నది. బయటికి వెళుతున్న మనుషుడు క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో తెలియనటువంటి స్థితిలో మానవాళి జీవిస్తూ ఉన్నది. ఈరోజు కళ్ళెదురుగుండానే తన భర్త అయ్యో నాకు ఊపిరి ఆటోలే, నాకు గాలి ఆటోలే, నేను చనిపోయేటట్టున్నాను అంటే భార్య ఎదురుగుండా భర్త ఊపిరి ఆడక చనిపోతూ ఉంటే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో భార్య భర్తను చూస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. బిడ్డలు పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు అయ్యో చెట్టంత కొడుకున్నాడే, యవనస్తుడు వృద్ధాప్యంలో మమ్మల్ని పోషిస్తాడని ఆయన పెంచి పెద్ద చేసాం, ఈ కరోనా వ్యాధి ఆయన కబలించి వేసింది అని బిడ్డలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. భార్యలు పోగొట్టుకున్న భర్తలు, భర్తలు పోగొట్టుకున్న భార్యలు అయ్యో యవ్వన కాలంలో నేను వివాహం చేసుకున్నా, నా భర్తకు కనీసం 29 సంవత్సరాలు కూడా నిండలే, ముక్కు పచ్చలార నా జీవితం అనగారిపోయింది, మోడుపారిపోయింది. అయ్యో నా గర్భంలో పెరుగుతున్నాడు బిడ్డ, ఆ బిడ్డ తండ్రి చూడకుండానే కరోనా వ్యాధితో చనిపోయాడు అన్నటువంటి భయంకరమైనటువంటి వార్త ఎక్కడ చూసినా వింటూ ఉన్నాం. ఈరోజు చాలా మంది భక్తులు, చాలా మంది పరిశుద్ధులు అయ్యో ఎందుకు ఇంత దుర్వార్తలు మేము వింటూ ఉన్నాం, చూడకూడనటువంటి దృశ్యాలు మా కళ్ళతో ఎందుకు చూస్తూ ఉన్నాం, వినకూడనటువంటి మాటలు
మా చెవులతో వింటూ ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాం? అయ్యో, మా పూర్వీకులు, మా పితరులు చనిపోయినప్పుడే మేము చనిపోతే బాగుండేది. ఇంత దుష్కరమైనటువంటి సంఘటనలు మా జీవితాలలోనే, మా దినాలలోనే ఎందుకు చూడవలసి వస్తున్నది అని అనేక మంది భక్తులు కన్నీరు కారుస్తూ రోధిస్తున్నటువంటి దినాలలో జీవిస్తూ ఉన్నాం. అమ్మా, ఈరోజు బొంబాయి దేశానికి వెళ్ళిన, ఢిల్లీ దేశానికి వెళ్ళిన, పెద్ద పెద్ద నగరాలైనటువంటి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిన, ఒకప్పుడు జనముతో కిక్కిరిసి ఉండనటువంటి దేశాలు, బొంబాయి దేశంలో, బొంబాయి పట్టణంలో రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయి జనుల సంచారము లేకుండా పోయినది. అమ్మా, ఒక శ్మశానంలో ఎలాంటి నిర్మానుష్యమైనటువంటి వాతావరణం కలుగుతుందో అలాంటి వాతావరణం పెద్ద పెద్ద పట్టణాలలో మనుషుల సంచారము లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఎందుకు ఈ దుస్థితి కలిగినది? చాలా మంది ఆజ్యం దొరక్క చనిపోయిన వారు ఢిల్లీలో ఉన్నారు, బొంబాయి పట్టణంలో ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ఆజ్యం దొరక్క చనిపోతూ ఉన్నారు. ఇదే రీతిగా రోగులు పెరిగితే భారతదేశ ప్రభుత్వం కూడా ఏమి చేయలే, రోజు రోజు పెరిగిపోతూ ఉన్నది. కనుక చాలా మంది అయ్యో, ఎదుటి కుటుంబంలో మరణం సంభవించిందంటే ఆ పక్క కుటుంబంలో ఇంకొక మరణం సంభవించిందని చెప్తున్నారు. వెనక ఇంటిలో ఇంకొక మరణం సంభవించిందని చెప్తున్నారు. ఏ ఇల్లు కదిలించినా, ఏ మనుషుని హృదయం కదిలించినా హృదయ విదారకమైనటువంటి సంఘటనలు వింటూ ఉన్నాం. ఏమి ఇంత ఘోరంగా మారణ మృదంగం కలగటానికి కారణం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథములో మానవుల యొక్క జీవితం పూర్తిగా దేవునికి భయం అన్నది లేకుండా, పాపం అంటే భీతి అన్నది లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండబట్టి, పాపాన్ని ప్రేమిస్తూ శరీర ఇచ్చలు తప్పున వారు నడుచుకొనుటను బట్టి ఈరోజు ప్రపంచానికి ఇంత ఘోరమైనటువంటి విపత్తు సంభవించినది. ఈరోజు ఇంత ఘోరమైనటువంటి విపత్తు సంభవించడానికి కారణం ఏమిటి? ఒక 7 కారణాలు క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది, వ్యభిచారం పెరిగిపోయింది. ఈరోజు ఎక్కడ చూసినా వ్యభిచారం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అయ్యో, ఒకప్పుడు అక్రమ సంబంధాలను బట్టి భర్త భార్యను చంపేవాడు. అయితే ఈరోజు స్త్రీలే అక్రమంగా ఇంకొక పురుషునితో ఏర్పరచుకున్న సంబంధాన్ని బట్టి తన సొంత భర్తలే చంపివేస్తూ ఉన్నారు. ఇలాంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక వ్యభిచారం పెరిగిపోయింది. కనుక దేవుడు అంటున్నాడు, నా ఉగ్రతను వారిపై కుమ్మరిస్తూ ఉన్నాను. అమ్మా, ఇర్మియా 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతున్నా. జెర్మియా 5th chapter 8 and 9 verses. ఇక్కడ బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తను పొరుగువాని బార వెంబడి సకిలించును. ఇట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు, ప్రతి వాడు గుర్రము లెక్క సకిలిస్తూ ఉన్నాడు. ఏంటి? పొరుగువాని భార్యతో వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అమ్మా, ఈరోజు దేవునికి చాలా దుఃఖం కలిగించినటువంటి విషయం. ఒక స్త్రీకి ఒక పురుషుడు చాలు, ఒక పురుషుడికి ఒక స్త్రీ చాలు. దేవుడే మొట్టమొదట ఏదైనా గార్డెన్లో కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. అది పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అయితే ఈరోజు వ్యభిచారము ద్వారా దేవునికి కోపం తెప్పించినట్టు ఇర్మియా 3వ అధ్యాయం 8వ వచనం, జెర్మియా 3rd chapter 8th verse లో, ద్రోహిణి అగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేత నేను ఆమెను విడిచిపెట్టి ఆమెను పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలుగా ఆమె అని అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కారణం ఏమిటి? ఆయన అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎందుకు మానవుల చెయ్యి విడిచిపెట్టాడు? కారణం వ్యభిచారం పెరిగిపోయినది. అమ్మా, ఈరోజు సొంత తల్లి
తన బిడ్డలను అక్రమ సంబంధం కొరకు చంపివేస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు. వరంగల్లో దరిదాపు లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన. ఒక 7th క్లాస్ చదువుతున్నటువంటి తన సొంత కూతురు చంపి ఒక ట్రైన్ లోనే టాయిలెట్ లో పెట్టింది. పోలీసులు వచ్చారు, చూశారు, అర్థం కాలే. 7 సంవత్సరాల ఈ 7th క్లాస్ చదువుతున్నటువంటి ఈ బిడ్డను ఎవరు చంపారు, ఎవరు టాయిలెట్ లో పెట్టారు అని పోలీసులకు అర్థం కాక ఇన్వెస్టిగేషన్ చేస్తే 10 రోజుల తర్వాత నిర్ఘాంతపోయారు పోలీసులు. తన సొంత తల్లే అక్రమంగా ఇంకొక పురుషుడితో వ్యభిచారం చేయబట్టి ఆ పురుషుడు ఈ మధ్యలో ఉన్న ఈ కూతురు తీసివేస్తే తప్ప, మన అర్థం లేకుండా తీసివేస్తే తప్ప నేను చేసుకోను నీకు వివాహం అంటే, సొంత కూతురుని 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసిన 7th క్లాస్ చదువుతున్న కూతురుని చంపి కంబోర్డ్ లో పెట్టేసింది, టాయిలెట్ లో పెట్టేసింది. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నా దేవునికి కోపం కలగదా? నా దేవునికి ఉగ్రత రాదా? ఈరోజు ప్రపంచమంతా ఉగ్రతను కుమ్మరించడానికి కారణం ఎక్కడ చూసినా వ్యభిచారం పెరిగిపోయినది. దేవుడు అంటున్నాడు, యవనస్తులారా, మీ కాముకత్వాన్ని బట్టి, మీరు చేస్తున్నటువంటి శరీర ఈచ్ఛలను బట్టి, భోగేచ్ఛలను బట్టి, మీ శరీర ఈచ్ఛలను తీర్చుకోవటానికి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించుటను బట్టి నన్ను విసిగించారు. మీ వ్యభిచారాన్ని బట్టి, కాముకత్వాన్ని బట్టి నన్ను విసిగించారు. హెజ్కేలు 16వ అధ్యాయము 43వ వచనములో దేవునికి విసుగు కలిగించారండి. ఈరోజు యవనస్తులు దేవునికి విసుగు కలిగించారు, వృద్ధులు దేవునికి విసుగు కలిగించారు, నడి వయస్సులు దేవునికి విసుగు కలిగించారు. అమ్మా, గడిచిన 4-5 నెలల క్రితమే హైదరాబాద్ లో సొంత భర్తను ఒక పరపురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోబట్టి చంపి ఫ్రిడ్జ్ లో పెట్టిన సంఘటన న్యూస్ లో మనకు చూపించాడు. అయ్యో, సొంత భర్తని అక్రమంగా ఇంకొక పురుషుడితో ఏర్పరచుకున్న సంబంధాన్ని బట్టి అడ్డును తొలగించుకోవటానికి సొంత భర్తను చంపి ఫ్రిడ్జ్ లో శవాన్ని పెట్టింది. అమ్మా, దేవుడు ఇది చూస్తూ ఊరుకోలేక ఉగ్రతను కుమ్మరించే ఇక్కడ అంటున్నాడు, యవనస్తులారా, నన్ను విసిగించారు. మీరు మీ వ్యభిచారాన్ని బట్టి, మీ కాముకత్వాన్ని బట్టి, మీ శరీర ఏచ్ఛలను నెరవేర్చుకున్నదాన్ని బట్టి నన్ను బహుగా విసిగించారు, నాకు కోపాన్ని పుట్టించారు. నా ఉగ్రత ఈ దేశం మీద కుమ్మరించబడటానికి కారణం వ్యభిచారం ఎక్కువైపోయింది తండ్రి. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, మీరు ఆ వ్యభిచార క్రియలను విడిచిపెట్టి నా తట్టు హృదయం తిప్పుకుంటే జరిగిన విపత్తు నుంచి నేను కాపాడతాను. భక్తుడైన దావీదు దగ్గరికి ప్రవక్త అయిన నాతాను వచ్చి, రాజా, ఆ బెత్షెబాతో పాపం చేసిన వ్యక్తివి నీవే అని దావీదుతో ఎప్పుడైతే ప్రవక్త అయిన నాతాను చెప్పాడో, దావీదు కన్నీళ్లతో పరుపు తేలిపోయినంతగా ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా, విరిగి నలిగిన హృదయాలను అలక్ష్యము చేయవు. నువ్వు బలులు కోరుకునే దేవుడు కా. నా అంతరంగంలో శుద్ధమైన మనసులను నాకు దయచేయి. మరలా నన్ను హిస్సోపుతో కడుగు, మరలా నన్ను పవిత్ర పరచు. దావీదు కన్నీటితో తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్టు ఈరోజు మన పాపపు క్రియల కొరకై మనం విడిచిపెట్టి, ప్రభువా, నిన్ను విసికించేమో వ్యభిచారము ద్వారా, నిన్ను విసికించేమో అక్రమమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకొని నిర్దాక్షిణ్యంగా అమాయకులైనటువంటి ప్రజలను చంపి నిన్ను విసికించేమో అని దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే వెనక్కి తీసుకుంటాడమ్మా. ఈరోజు ఒకటి, ఈ ఉగ్రత ఈ రీతిగా దేశమంతా కుమ్మరించబట్టానికి ఎక్కడ చూసినా వ్యభిచారం పెరిగిపోయింది. ఒక పక్కన మనుషులు చనిపోతూ ఉన్నారు, పెంట కుప్పల లెక్క శవాలు పడిపోతూ ఉన్నాయి. అయ్యో, శ్మశానాలలో కూడా సమయం లేక సామూహిక దహనాలు జరుగుతూ ఉన్నాయి.
వైన్ షాప్ లో మీరు చూస్తే బారులు తీరి జనములు సంభవిస్తుంటే మీరు మాట్లాడద్దు. మరణాలు సంభవిస్తూ ఉంటే నీకు తాగాలని ఎలా కనిపించింది? యవనస్తులారా, నీకు సినిమాలు చూడాలని ఎలా కనిపిస్తుంది? నీ టీవీలో సీరియల్ చూడాలని ఎలా కనిపిస్తూ ఉన్నది? ఈ రోజు ఒక పక్కన దేవుని ఉగ్రత ఎంతగా కుమ్మరిస్తూ ఉన్నా తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూనే ఉన్నాడు, విచ్చల విడిగా పాపం చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. కనుక మొదటిది, ఈరోజు దేవుని ఉగ్రత ఈ రీతిగా కుమ్మరించబడటానికి కారణం, ఒకటి వ్యభిచారం ఎక్కువైపోయినది, రెండు చెడుతనము విస్తరించినది. అమ్మా, ఈరోజు సొంత తల్లిదండ్రులను బిడలు ఆస్తుల కొరకు చంపివేస్తూ ఉన్నారు. అయ్యో, నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన నాయన, ఇంత పెద్దవారిని చేసి నేను ఒక ప్రయోజకుడిని చేసిన తల్లి నిర్దాక్షిణ్యంగా ఆస్తుల కొరకు తల్లిని తండ్రిని చంపివేస్తున్నటువంటి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక యెషయా 13వ అధ్యాయము 11వ వచనములో, మీ చెడుతనాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాను. ఈ యెషయా 13వ అధ్యాయం 11వ వచనములో ఈరోజు ఈ ఉగ్రత రావటానికి కారణం చెడుతనం ఎక్కడ చూచినా పెరిగిపోయినది. యెషయా 13వ అధ్యాయం 11వ వచనములో, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అమ్మా, చెడు ఎక్కడ చూచినా చెడు పెరిగిపోయింది. అయ్యో, జార్ఖండ్ లో జరిగిన సంఘటన, ఒక తల్లి, బాబు నువ్వు తాగుడు వద్దు, నీ డబ్బంతా నీ కష్టార్జితమంతా తాగుడన్న వ్యసనానికి తగలయ్యవద్దు అని తల్లి బతిమాలి చెప్తూ ఉంటే, తాగవద్దు అని చెప్పిన తల్లిని నిర్దాక్షిణ్యంగా చంపి చచ్చిపోయిన శవాన్ని కాల్చివేసి కాలుతున్న ఆ శవములో అమ్మ చికెన్ కాల్చుకొని తింటూ ఉన్నాడు. మన అందరం చూసుంటాం జార్ఖండ్ లో జరిగినటువంటి సంఘటన. అయ్యో, ఎంత చెడు క్రూరత్వం మానవులలో అలుముకున్నదో చూడండి. సొంత చల్లిని చంపివేసి తగలబెట్టి ఆ తగలబెట్టిన నిప్పులలో చికెన్ కాల్చుకొని తింటూ ఉన్నాడు. నా దేవునికి ఇంత భయంకరమైనటువంటి చెడు ఎక్కడ చూచినా ఈ చెడు వ్యాప్తి చెందుతున్న బట్టి దేవునికి కోపం వచ్చింది. అమ్మా, ఈరోజు దేవుడు అంటున్నాడు, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని చెడుతనమును విడిచిపెట్టి, ఈరోజు తల్లులను హింసించుచున్న బిడలారా, వృద్ధాప్యములో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు, ఆశ్రయం కలిగించమని దేవుడు చెప్పాడు. సామెతలు 20వ అధ్యాయం 20వ వచనం, ప్రోవర్బ్స్ 20th చాప్టర్ 20th వర్స్లో, తన తల్లిని తండ్రిని దూషించే వాని దీపం కారు చీకటిలో ఆరిపోతాది. అయ్యో, సొంత తల్లిని చంపివేసిన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. సొంత తండ్రిని ఆస్తి కొరకు చంపివేస్తున్న దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. చెడుతనము విస్తరించినది. ఆస్తి కొరకు అన్నాదమ్ములు చంపుకుంటున్నారు, అక్కా చెల్లెలు చంపుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ చూచినా చెడు పెరిగిపోయినది. కనుక దేవుడు అంటున్నాడు, మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, మీ హృదయాలు నా తట్టు తిప్పుకోనండి, మీ పాపాలు ఒప్పుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మీ ప్రార్థన విని ఈ దేశాన్ని స్వస్థపరుస్తారని చెప్పాడు. అమ్మా, ఏ దేశానికి వెళ్ళినా చెడు పెరిగిపోయినది. ఈరోజు నా దేవునికి ఈ చెడును బట్టి దేవునికి ఉగ్రత భూమి మీద కుమ్మరించాడు.
ఎక్కడ చూచినా అయ్యో శవాల గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈరోజు ఇంత ఘోరమైన మారణ కాండ జరగటానికి కారణం మానవుని యొక్క జీవితంలో పాపం పెరిగిపోయినది. ఎక్కడ చూచినా పాపం విలయ తాండవం చేస్తూ ఉన్నది. ఈరోజు మనుష్యుడు తన పాపాన్ని విడిచిపెట్టి దేవుని వెతికితే, దేవుని సన్నిధికి వచ్చి పాపము విషయంలో పశ్చాత్తాప పడితే నా దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని వాగ్దానం చేశాడు. ఈరోజు ఎటు చూచినా కూడా మానవాళి భయంతో గడుపుతూ ఉన్నది. ఇంకొక క్షణంలో ఏమి జరుగుతుందో తెలియనటువంటి దినాలలో మానవాళి జీవిస్తూ ఉంటుండగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వైరస్, భూమి పుట్టింది మొదలుకొని ఇలాంటి వైరస్ మానవాళి ఎప్పుడు కూడా చూడలేదు. ఎన్నో తెగుళ్ళు ప్రపంచంలో వచ్చాయి. అయితే ఒక దేశం మీదకు తెగులు వస్తే ఇంకో దేశం మీదకు వచ్చేది కాదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి కారణం చెడుతనము విస్తరించినది. అమ్మా, ఆ రోజున ఐగుప్తులో ఏ గృహములో చూచినా మరణకాండ, ఏ గృహములో చూచినా దుఃఖం. జ్యేష్ఠ కుమారుడు ప్రతి ఇంటిలో చనిపోవటాన్ని బట్టి దుఃఖముతో కన్నీటితో సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని కడు పేద వరకు కూడా ప్రతి ఇంటిలో దుఃఖము సంభవించినట్టు ఈరోజు ఈ తెగులు ద్వారా ప్రతి ఇంటిలో దుఃఖం రావటానికి అలనాడు ఫరో హృదయం కఠిన పరచబడబట్టి, ఫరో యొక్క చెడుతనాన్ని బట్టి ఐగుప్తు అంతా మరణ హోమం సంభవించింది, మరణ మృదంగం సంభవించింది. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న చెడుతనాన్ని బట్టి ఎక్కడ చూసినా మరణ మృదంగం, మరణ హోమం సంభవించింది. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, చెడును విడిచిపెట్టండి, మీ తల్లిదండ్రులకు లోబడండి, మీ పెద్దలకు విధేయత చూపండి, మీ చెడు మార్గాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరిగితే ఈ వైరస్ నేను తిరిగి వెనక్కి తీసుకుంటా. రెండవ లక్షణం. మూడవ లక్షణం, దేశం. ఈరోజు ఎక్కడ చూసినా మనుష్యులలో దేశం పెరిగిపోయింది. అమ్మా, ఈరోజు ఒక అత్త కోడలకి పట్టు లేదు ఒక ఇంటిలో. పరిశుద్ధ గ్రంథములో నయోమి రూతును సొంత కూతురు లెక్క, నా కుమారి నీ కొరకు నేను మేలు చేయవలసిన దానిని కదా, విశ్రాంతిన చూపవలసిన దానిని కదా, అత్త కోడల యొక్క సంబంధం ఎలాగుండాలి అన్నది రూతు గ్రంథములో నయోమి తన కోడలైనటువంటి రూతును సొంత కూతురు లెక్క ప్రేమించింది. రూతు కూడా తన అత్తని సొంత తల్లి లెక్క ప్రేమించింది. ఈరోజు అత్తకి కోడలకి పట్టు లేదు. అత్త కోడల మధ్య దేశం, కోడలు మామల మధ్య దేశం, వదిన ఆడపడుచుల మధ్య దేశం. ఈ దేశాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు చీకటి అలుముకున్నది. ఈరోజు మానవాళిలో ఈ దేశం పెరిగిపోయింది. పరిశుద్ధ గ్రంథములో హేబెలును చూచి హేబెలు బలిని దేవుడు అంగీకరించాడని, కయ్యూను బలిని దేవుడు తిరస్కరించాడని హేబెలును చూచి కయ్యూను ద్వేషించి హేబెలును నిర్దాక్షిణ్యంగా చంపివేశాడు. అమ్మా, ఈ దేశం ఎక్కడ ఉంటదో అక్కడ చీకటి అలుముకుంటాది. 1 యోహాను 2వ అధ్యాయం 9వ వచనం, 1 జాన్ 2nd చాప్టర్ 9th verse తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన కనుక అతడు ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతనిలో అభ్యంతర కారణం ఏదీ లే. దేశం నీలో ఉంటే చీకటి అలుముకుంటాది. ఏదా చీకటి? ఆత్మీయ చీకటి. నీ భౌతిక ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడతాయి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నాడు. అమ్మా, నీ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు మూయబడతాయి. నువ్వు వాక్యం చదివినా, వాక్యం అర్థం చేసుకోలేవు, వాక్యం వినినా ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళదు. కారణం నీ ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడ్డాయి.
2వ కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనం. 2 కొరింథీ 4th చాప్టర్ 4th వర్స్లో ఈ యుగ సంబంధమైన దేవత దేవుని మహిమను కూర్చున్న స్వార్థ ప్రకాశం వారి మీద ప్రకాశింపకుండా ఉండి నిమిత్తం వారు మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసినది. అమ్మా, మీ అత్త కోడల మధ్య సమాధానం ఉన్నదా? చాలా దినాల క్రితం నేను బేతనియా సంఘంలో వాక్యం చెప్తూ ఉంటుండగా ఒక కోడలు వచ్చింది నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నేను చాలా సమస్యలో ఉన్నాను, ప్రార్థన చేయండి. అమ్మా, ఈ సమస్య ఏంటో చెప్పు, ప్రార్థన చేస్తానంటే. నా అత్త నన్ను బాగా టార్చర్ పెడుతుంది, మీరు ప్రార్థన చేయండి. నా భర్త నన్ను సపరేట్ గా తీసుకొని వెళ్ళి సపరేట్ కాపురం పెట్టేటట్టు ప్రార్థన చేయండి. నేనన్నా, అమ్మా ఇలాంటి ప్రార్థన సేవకులుగా మేము చేయకూడదమ్మా. వృద్ధాప్యములో ఉన్న తల్లిని తండ్రిని విడిచిపెట్టవద్దని దేవుడు చెప్పాడు. అయితే నీ అత్తను విడిచిపెట్టి సపరేట్ గా నీ భర్త నిన్ను తీసుకుని వెళ్ళి కాపురం పెట్టేటట్టు నేను చెయ్యను. కాకపోతే నీ అత్త మనసు మారేటట్టు ప్రార్థన చేయమంటే చేస్తాను. పోన్లండి, అలాగే నా ప్రార్థన చేయండి. రోజు భయంకరంగా టార్చర్ పెడుతుందని నేను ప్రార్థన చేసి పంపించాను. ఒక 2 మాసాలు అయిన తర్వాత ఆమె మరలా నా దగ్గరకు వచ్చి, అదే బేతనియా సంఘానికి వచ్చి అంటుంది, బ్రదర్ మీ ప్రార్థన దేవుడు విన్నాడు అంటే. నేను అనుకున్నా, అమ్మా అత్త మనసును మార్చింది అంటే. ఆమె చెప్పింది ఏంటో తెలుసా? మా అత్త స్నానం చేస్తూ బాత్రూమ్ లో పడి నడుము విరగొట్టుకుంది, మంచం మీద పడుంది, ఇప్పుడు మా అత్త నోరు మూయబడింది. అమ్మ తల్లి, నేను మీ అత్త పడిపోయేటట్టు ప్రార్థన చేయలేదు తల్లి. పొరపాట్లు కూడా మాట నీ భర్త దగ్గరికి చెబితే నీ భర్త నా మీదకి యుద్ధానికి వస్తాడమ్మా, అలాగ చెయ్యలేదు నేను అని. అమ్మా, నిజంగా నీ అత్త నిన్ను ప్రేమించాలని ఉందా? కూతురి కంటే ఎక్కువగా చూడాలని ఉందా అంటే ఆ తల్లి అంటది, ఉందండి నాకు. అయితే మంచం పట్టిన నీ అత్త నీ సొంత తల్లికి ఎలాగ పరిచర్య చేస్తావో అలాగ పరిచర్య చెయ్యి. నీ సొంత తల్లికి ఏ రీతిగా మంచం పట్టినప్పుడు నువ్వు నంబర్ 1, 2 అన్ని కూడా ఎలాగ చేస్తావో అలాగ నీ అత్తలో నీ తల్లిని చూసుకుని చెయ్యి అంటే. ఆమె నా దగ్గర చాలా కోపంగా, ఇది ఎలాగా చేయమంటారండి, ఎంత భయంకరంగా టార్చర్ పెట్టింది అంటే. నేనన్నా, అమ్మా ఇది మనకు అసాధ్యమే, అందుకే దేవుడు పరిశుద్ధాత్మను మనపై కుమ్మరిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు దైవికమైన ప్రేమతో నువ్వు నింపబడతావు. రోమన్స్ 5th చాప్టర్ 5th వర్స్, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడతాది. మనుష్యుని ప్రేమ ఈ రోజు ఉంటే రేపు పోయే, అది ఆరిపోయే ప్రేమ, తరిగిపోయే ప్రేమ. నిన్ను ప్రేమిస్తే ప్రేమిస్తాం, నిన్ను దూషిస్తే దూషించడం ప్రారంభిస్తాం. ఇది మనుషుని ప్రేమ. దేవుని ప్రేమ ఆరని ప్రేమ, కడవరకు ప్రేమించే ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు నింపబడేటట్టు, ఆ ఆత్మ నీపై దిగి వచ్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను అని. అలాగ చేయండి పాస్టర్ గారు. ఎత్తుమే చేసి ప్రార్థన చేసి నిజంగా ఆమె ఆ ఆత్మ దిగి ఆ దైవికమైన ప్రేమతో నింపబడి చక్కటి పరిచర్య అత్తగా చేసింది. కొన్ని మాసాల తర్వాత అత్త స్వస్థత వచ్చింది. అత్త కోడలు ఇరువురు కూడా ఆ సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పారు. నా అత్త అంటుంది, నా కూతురు, నా కోడలు కూతురు కంటే నాకు ఎక్కువ. అమ్మా ఎలాగ మార్చింది? ప్రేమను చూపెట్టుట వలన. అత్త నా కోడల గురించి చెప్తుంది, నా కూతురు కూడా నన్ను అలా చూడదు, అంత చక్కగా నా కోడలు నన్ను మంచం పట్టినప్పుడు చూచింది. ఈరోజు దేశం పెరిగిపోయినది. అక్క చెల్లెల మధ్య దేశం, అన్న తమ్ముళ్ళ మధ్య దేశం, భార్య భర్తల మధ్య దేశం, అత్త కోడల మధ్య దేశం, వదిన ఆడపడుచుల మధ్య దేశం. దేశం నీలో ఉంటే చీకటి అలుముకుంటాది. చీకటి అలుముకుంటే నీ కనులు ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడతాయి. నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు, నువ్వు ఎలా నడుస్తావో నీకు తెలియదు.
నీ మాటల ద్వారా ఇతరుల హృదయాలు గాయపరచబడతాయి. నీ మాటల ద్వారా ఇతరులు అవిశ్వాసంలోనికి వెళతారు. కారణం, దేశం నీ హృదయంలోనికి చీకటి తీసుకొని వచ్చింది. ఈరోజు ఒకే పార్టీలో ఉంటున్న ఒకే నాయకులు ఒకరి పట్ల ఒకరికి పడుటలే. అయ్యో, వీరు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఒకే పార్టీకి పరిచయం చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు? దేశం ఒకరి మీద ఒకరు రగులుకుంటూ ఉన్నది. ఈరోజు ఆ రోజున సొంత తమ్ముడి మీద దేశంతో కయూను ఏబెల్ని చంపేశాడు. అమ్మా, ఈరోజు దేశము నీలోనికి వస్తే చీకటి వస్తాది. పాపం అనే చీకటి నిన్ను అలుముకుంటాది. వాక్యం నీకు అర్థం కాదు. వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. నువ్వు మందిరానికి వచ్చినా, ప్రభు బలలో పాలు పంపులు పంచుకున్నా, పరిశుద్ధుల సావాసంలో ఉన్నా, నీ ఆధ్యాత్మిక నేత్రాలు మూయబడ్డాయి కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోలేవు. దేవుని కార్యాలు చూడలేవు. ఈరోజు దేశం పట్టి దేవుని ఉగ్రత కుమ్మరించబడినది. ఆ దేవుడు ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఈరోజు ఎటు చూచినా ఇర్మియా 6వ అధ్యాయం 25వ వచనం, జెర్మియా 6th chapter 25th verse లో ఇక్కడ అంటున్నాడు, పొలములోనికి పోకుము, మార్గములో నడవకుము, శత్రువులు కత్తిని జులిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. అమ్మా, ప్రవక్త ఇర్మియా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచన రూపకంగా యుగాంతమందు జరగబోయే సంఘటనల గురించి రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరు కూడా బయటకు వెళితే ఎయిర్లో కరోనా వైరస్ ఉన్నది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నదని బయటికి వెళ్ళటలే. ఇక్కడ అంటున్నాడు, నలుదిక్కుల భయము కమ్ముకున్నది. ఈరోజు ఈ భయానికి కారణం ఏమిటి? ద్వేషం. మూడవది. నాలుగవది, విగ్రహారాధన పెరిగిపోయినది. ఈరోజు ఎటు చూచిన విగ్రహారాధన పెరిగిపోయినది. సజీవుడైన దేవుణ్ణి ఈరోజు ఆరాధించటలేదు. దేవుడు అంటున్నాడు ప్రవక్త ఇర్మియాతో, ఇర్మియా 2వ అధ్యాయములో ఇలా రాయబడి ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, ప్రతి వాడు మాను దగ్గరికి పోయి నీవే నా తండ్రివని, రాతి దగ్గరికి పోయి నీవే నన్ను కన్న దానివని. రాతితో ఇర్మియా 2వ అధ్యాయము 26వ వచనములో ఇక్కడ అంటున్నాడు, నీవు మా తండ్రివని, మానుతోను నీవే నన్ను పుట్టించుతవని రాతితోను చెప్పుచు అంటున్నాడు. అయ్యో, రాళ్లను పూజిస్తూ ఉన్నారు. అమ్మా, ఈరోజు సూర్యుడు, వెలుతురు నీకు సూర్యరక్షణనివ్వటానికి, వెలుగునివ్వటానికి, సమస్త మానవాళికి దేవుడు వెలుగునివ్వటానికి సూర్యుడిని పెట్టాడు. ఈరోజు గాలి ఉచితంగా ఇచ్చాడు, వెలుతురు ఉచితంగా ఇచ్చాడు, నీరును ఉచితంగా ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దానిని మనం అనుభవించాలి గాని దానిని పూజించకూడదు. ఈరోజు సూర్యుని పూజిస్తూ ఉన్నారు. సూర్యుడు అనుభవించడానికి, మానవాళికి అనుభవించటానికి దేవుడు ఇచ్చే గాలిని ఇచ్చాడు. గాలి దేవత, వాయు దేవత అని ప్రతి వారు చెట్లను, రాళ్లను, రప్పలను ఆరాధిస్తూ సృష్టికర్తను మర్చిపోతూ ఉన్నారు. ఎందుకు ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తూ ఉన్నారు? అమ్మా, ఈ దేవుని దగ్గరికి వస్తే ఈ దేవుడు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధత కలిగి జీవించు. అపవిత్రత అనే ఏ మాత్రం కూడా ఒప్పుకోడు. నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను శపించిన వారిని ఆశీర్వదించు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ శత్రువును ప్రేమించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే అన్న దేవతలు, అన్న విగ్రహాలు తాగినా వారేమి చెప్పరు. నువ్వు వ్యభిచారం చేసినా ఏమి నియమాలు లేవు, కట్టడలు లేవు. ఈ దేవుని దగ్గరికి వస్తే నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడం ఉన్నాయి. నేను పరిశుద్ధుని కనుక
మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. కనుక ఈ దేవుని దగ్గరికి వస్తే పరిశుద్ధత అంటాడు, ఈ దేవుని దగ్గరికి వస్తే శత్రువును ప్రేమించమంటాడు. అయ్యో, విగ్రహాల దగ్గరికి వెళితే తాగొచ్చు, తిరగచ్చు, విచ్చలవిడిగా జీవించవచ్చు, ఎటు చూచిన విగ్రహారాధన ఎక్కువైపోతుంది. అమ్మా, సృష్టికర్తను మర్చి సృష్టిని ఆరాధిస్తుండ బట్టి దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించాడు. ఈరోజు దేవుడు సృష్టికర్తైన దేవుణ్ణి మనం ఆరాధించేటట్టు సువార్తను విని ఈయన సజీవుడైన దేవుడని, నిజమైన దేవుడని, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అని, సమస్త మానవాళి రక్షణార్థమై భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చిన దేవుడని విశ్వసించి విగ్రహారాధనను విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతానని చెప్పాడు. ఈ ఉగ్రతను వెనక్కి తీసుకుంటానని చెప్పాడు. ఈరోజు ఎటు చూచినా మన దేశంలో విగ్రహారాధన పెరిగిపోయినది. ఈరోజు ఆ రోజున అన్న జనాంగం దేవుని ఎరగని వారుగా ఉంటున్నాం. మనమైతే వారు సత్యము తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. ఈరోజు దేవుని ఎరిగిన మనం, సత్యము ఎరిగిన మనం కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. ఏదో విగ్రహారాధన, దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహారాధనతో దేవుడు పోల్చాడు. అంత మాత్రమే కాదు, నీ హృదయంలో అసూయ, ద్వేషం, పగలు, ఈర్ష్యలు ఉంటే దానిని కూడా విగ్రహారాధనతో పోల్చాడు. ఎస్కేల్ 14వ అధ్యాయం 3వ వచనం, ఎస్కేల్ 14th chapter 3rd verse లో, నరపుత్రుడా, ఈ మనుష్యులు హృదయములోనే విగ్రహములను పెట్టుకొని నా యొద్దకు వచ్చి విచారణ చేయుచున్నారు. అమ్మా, ఈరోజు దేవుని ఎరిగిన నీవు కూడా ఒక విగ్రహారాధకుడివే. ఏది విగ్రహారాధన? నీ పొరుగు వారి మీద దేశం, పొరుగు వారి మీద పగ, నీ పొరుగు వారి మీద ఈర్ష, కక్ష, ఇది దేవుని దృష్టిలో విగ్రహారాధన. ఇంకేది విగ్రహారాధన? కొలోషియన్స్ 3rd chapter 5th verse, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, ధనాపేక్ష అన్న విగ్రహారాధన చంపివేయుడి. ఈరోజు ధనాపేక్ష నీలో ఉంటే అది విగ్రహారాధనతో దేవుడు పోల్చాడు. క్రైస్తవులారా, సత్యము ఎరిగిన ప్రజలారా, ఈరోజు దేవుని ఎరగని ప్రజలు ఒక విగ్రహారాధకులైతే, నువ్వు దేవుని ఎరిగి కూడా నీ పొరుగు వాడిని ప్రేమించటలే, విగ్రహారాధన చేస్తూ ఉన్నావు, ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నావు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమించినా అది విగ్రహారాధనే. దీన్ని బట్టి దేవునికి బహుకోపం అలుముకున్నది. ఇది 4వది. 5వది, అమ్మా, ఈ రోజున పొరుగువాని సరిహద్దు రాళ్ళు త్రీసివేయువాడు శాపగ్రస్తుడగుతాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 17వ వచనం, పొరుగు వాని సరిహద్దు రాళ్లను త్రీసివేసేవాడు శాపగ్రస్తుడగుతాడు. 5వది, ఈరోజు ఇంత భయంకరంగా మారణ హోమం జరగటానికి కారణం భూ కబ్జాలు ఎక్కువైపోయాయి. ఈరోజు ధన బలముతో, అధికార బలముతో, ఖండ బలముతో, రాజకీయ బలముతో ఒక నిర్భాగ్యుడైనటువంటి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, పొరుగువాని సరిహద్దురాలను తీసివేయవద్దు, అది శాపం అంటున్నాడు. హోషేయ 5వ అధ్యాయము 10వ వచనం, హోషేయ 5th chapter 10th verse లో, యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలెనున్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరించుదును. యూదా అధిపతులు ఏం చేస్తున్నాడు? సరిహద్దు రాళ్లను తీసివేస్తున్నాడంట.
విధవరాండ్ల యొక్క స్థలాలను, తల్లిదండ్రులు లేని స్థలాలను, బీదవారి స్థలాలను వారి అధికార బలముతో, రాజకీయ బలముతో, ఖండ బలముతో యూదా వారి అధిపతులు ఆక్రమించుకొనుటను బట్టి హోషేయ 5వ అధ్యాయం 10వ వచనములో నీళ్లు కుమ్మరించినట్లు నా ఉగ్రత వారి మీద కుమ్మరిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా మంది ఎక్కడ చూచినా భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నారు. అయ్యో, మనకు తెలుసు హైదరాబాద్ లో నడి రోడ్డులో, కరీంనగర్ ప్రాంతంలో నడి రోడ్డులో హైకోర్టు న్యాయవాదులు ఇరువురును నడి రోడ్లో మనుషులందరూ చూస్తుండగా నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. కారణం 900 కోట్ల భూమిని ఆక్రమించారు. ఆక్రమించినందుకు కోర్టులో వారికి వ్యతిరేకంగా వాదిస్తూ ఉన్నందుకు నడి రోడ్డులో నిర్దాక్షిణ్యంగా హైకోర్టు న్యాయవాదులు, అడ్వకేట్లు ఇరువురిని కూడా, భార్యాభర్తల ఇరువురిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపివేశారు. అమ్మా, నా దేవుడు ఊరకనే ఉంటాడా? వారి పక్షంగా దేవుడు వాద్యమాడడా? పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజులు 21వ అధ్యాయంలో 3వ వచనములో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఎవరా రాజు? ఆహాబు రాజు. అమ్మా, రాజుకు డబ్బుకు కరువేముంది, ఐశ్వర్యానికి కరువేముంది, భూములకు కరువేముంది, పొలాలకు కరువేముంది. విస్తారంగా రాజుకు ఐశ్వర్యాలు ఉంటాయి. అంతఃపురమును ఆనుకొని ఉన్న ఒక కడు బీద అయినటువంటి నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని చూశాడు. నాబోతును పిలిచాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు ఇయ్యు, దాని వల్ల నేను నీకు ఇస్తాను అంటే నాబోతు అంటున్నాడు, ఇది మా పిత్రార్జితము, ఇది మేము ఇవ్వము అంటే తన భార్య అయిన యెజెబెలు పురికొల్పి ఇచ్చిన సలహాను బట్టి పనికి మాలిన 2 సాక్షులను పెట్టి ఉపవాస దినాన్ని ప్రకటించి రాజును దూషించే, దేవుణ్ణి దూషించాడని చెప్పి 2 సాక్షుల ద్వారా రాళ్లతో కొట్టి చంపండి. అమ్మా, రాజు ఒక సామాన్య మనుషుని యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవటానికి నాబోతును రాళ్లతో కొట్టి చంపి ఆ ద్రాక్ష తోటను ఆక్రమించి వెంటనే ప్రవక్తన ఏలియాను పంపించి, దేవుడు ఏ ప్రదేశంలో నాబోతు రక్తం కుక్కలు నాకేయో అదే ప్రదేశంలో నీవు నీ బిడ్డల యొక్క రక్తం కుక్కలు నాకుతాయని చెప్పు. ఈరోజు ఎక్కడ చూచినా భూక్రమణలు జరుగుతూ ఉన్నాయి. అమ్మా, పదవి కాంక్షతో, రాజకీయ అండతో, నీ యొక్క ధనము యొక్క అండతో, ఆ అధికారం యొక్క బలముతో, కండ బలముతో పేదవారి భూమిని ఆక్రమించుకోవాలని చూస్తుంటే నా దేవుడు ఊరకనే చూస్తూ ఊరుకోడు అని అంటున్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు నా ఉగ్రత కుమ్మరిస్తాను. ఈరోజు ఎవరి దగ్గరైనా అక్రమముగా భూమిని ఆక్రమిస్తే నా దేవుడు అంటున్నాడు, ఆక్రమించిన భూమిని తిరిగి అలకించాయి, నా ఉగ్రతను అప్పుడు వెనక్కి తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. జక్కయ్య ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో జక్కయ్య ఏమన్నాడో తెలుసా? ఎవరి దగ్గరైనా అక్రమముగా ఏదైనా నేను తీసుకుంటే తీసుకున్నాటికి 4 అంతలు ఇచ్చేస్తానని చెప్పాడు. ఈరోజు అక్రమముగా పేదవారు భూమిని ఆక్రమించుటను బట్టి, భూ కబ్జాలు చేయటను బట్టి ఎక్కడ చూచినా భూ కబ్జాలు, భూమిని ఆక్రమిస్తూ దొంగ కాగితాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకొని పేదవారి భూమిని లాక్కుంటున్నారు, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, అడ్డు వచ్చిన వారిని చంపివేస్తూ ఉన్నారు. దీనిని బట్టి ఆ దేవుడు అంటున్నాడు, ఉగ్రతను నేను కుమ్మరించాను. 5వది అమ్మా, మొదటిది వ్యభిచారం ఎక్కువైపోయినది. 2వది చెడుతనం మానవుని జీవితంలో ఎక్కువైపోయింది. 3వది దేశం మానవుని జీవితంలో ఎక్కువైపోయింది. 4వది విగ్రహారాధన ఎక్కువైపోయినది. 5వది ఎక్కడ చూచిన భూ ఆక్రమణలు,
కబ్జాలు, పేదవారు భూమిని ఆక్రమించుకుంటున్నారు. వారు అడ్డు వస్తే చంపివేస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి దేవుని ఉగ్రత కుమ్మరించాడు. ఆరోది సేవకులు చేయుచున్న పాపాన్ని బట్టి. ఇర్మియా 23వ అధ్యాయము 11వ వచనం. జెర్మియా 23 చాప్టర్ 11th verse ఇక్కడ అంటున్నాడు, యాజకులేమి ప్రవక్తలేమి అందరూ అపవిత్రులు, నా మందిరాన్ని అపవిత్రపరుచుచున్నారు అంటున్నాడు. అమ్మా, ఈరోజు సేవకులు సంఘాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఎలాగా అంటే ఈరోజు డబ్బు కొరకు వాక్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈరోజు వాక్యం చెప్పాలంటే 50,000 ఇవ్వాలి ఒక దినానికి. నన్ను కూడికి పిలుచుకోవాలంటే నా కారు పెట్టాలి. ఇది ఈరోజు ధనాన్ని, వాక్యం, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతైనటువంటి వాక్య జ్ఞానాన్ని ధనానికి అమ్మి వేసుకుంటున్నారు. మందిరములో దేవుని సేవకులే పాడు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి దేవుని ఉగ్రత కుమ్మరించబడుతూ ఉన్నది. ఈరోజు విశ్వాసులు కష్టార్జితాన్ని తీసుకొని వచ్చి మందిరములో ఇస్తున్నారు. దశమ భాగాలు, కృతజ్ఞత కానుకలు, స్వేచ్ఛార్పణలు మందిరానికి తెచ్చి ఇస్తున్నది పరిచర్య కొరకు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పరిచర్య కొరకు ఇస్తున్న డబ్బు వారు విలాసవంతమైన జీవితం జీవించటానికి, సెలబ్రిటీస్ వలె వారు అనుభవించటానికి విశ్వాసుల డబ్బులతో బెంజ్ కార్లు కొనుక్కుంటున్నారు. పెద్ద పెద్ద భవనాలలో నివాసం ఉంటున్నారు. ఖరీదైనటువంటి వస్త్రాలు వేసుకుంటున్నారు. అమ్మా, నీ డబ్బుతో, నీ కష్టార్జితముతో, నీ సొంత డబ్బుతో నువ్వు అనుభవించు, కాదంటలేదు. అయితే విశ్వాసులు ఇస్తున్న దశమ భాగం విశ్వాసులు ఇస్తున్న డబ్బు పరిచర్య కొరకు వినియోగించాలి. అమ్మా, పేతురు దగ్గరికి, అపొస్తలుల దగ్గరికి యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా వారు చిరాస్తులు అమ్మి పేతురు పాదాల దగ్గర తీసుకుని వచ్చి వారి ఆస్తులు పెట్టారు. ఆ రోజున డబ్బు పాదాల దగ్గర ఉన్నది, అభిషేకం తల మీద ఉన్నది. ఈరోజు అభిషేకం పాదాల దగ్గరికి వచ్చింది, డబ్బు తల మీదకి వచ్చినది. ఈరోజు అదే పేతురు అంత డబ్బు తీసుకుని వచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెడితే పేతురు ఏమంటున్నాడో తెలుసా? శృంగారం అనే దేవాలయంలో పుట్టుకతో కుంటివాడు భిక్షమెత్తుకుంటూ ఉంటే అంటున్నాడు పేతురు, యోహాన్ అంటున్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు, మాకు కలిగిందేదో మీకు ఇస్తాను. పేతురు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే, ఓ పేతురు, విశ్వాసులు భూములు అమ్మారు కదా, పొలాలు అమ్మారు కదా, తరచిరాస్తులు అమ్మి నీ పాదాల దగ్గర పెట్టారు కదా, వెండి బంగారాలు మా దగ్గర లేవంటావేమి, ధనము లేదంటారేమి అంటే పేతురు ఏం చెప్తాడో తెలుసా? వారు ఇచ్చింది నిజమే, వారి డబ్బు సువార్త కొరకు మేము ఖర్చు పెట్టాము, బీదల కొరకు మేము ఇచ్చాము, కానీ మా సొంత అవసరాల కొరకు. ఈరోజు విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో చుట్టూరా బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు, సేవకులు బౌన్సర్స్ ను పెట్టుకుంటున్నారు. సేవకులారా, మిమ్మల్ని బట్టే దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడుతూ ఉన్నది. విశ్వాసులు ఇచ్చిన డబ్బు సేవకులకు ఖర్చు పెట్టాలి, బీదల కొరకు ఖర్చు పెట్టాలి, లేని వారికి దాతృత్వం కలిగి ఈ గుప్పులు విప్పి ఇవ్వాలి. అమ్మా, పౌలు గారు తార్షు దేశంలోనే వారి తండ్రి గొప్ప ధనవంతుడు, పెద్ద ఓడలున్నాయి. అయితే క్రైస్తత్వాన్ని స్వీకరించుటను బట్టి సమస్తాన్ని కూడా విడిచిపెట్టవలసి వచ్చినది. అయితే ఈ పౌలు దగ్గర విస్తారంగా డబ్బు ఇచ్చితే ఆ డబ్బంతా కూడా పరిచర్య కొరకు ఖర్చు పెట్టాడు. తనకంటూ ఏమీ ఉంచుకోలేదు. తన సొంత పోషణ కొరకు డేరాలు పుట్టి తన కడుపును పోషించుకున్నాడు. తనకి 2 జతల బట్టలు కూడా లేవు. ఒకానొక దినమందు బట్టలు, ఒకే జత బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ కూడా
మాసిపోటను బట్టి తిమోతిని పిలిచి, తిమోతి ఇదిగో నీ బట్టలు ఉతుకు, నేను దిగంబరిగా ఆ చీకటి రూమ్ లో ఉంటాను, ఆ బట్టలు ఆరిపోయిన తర్వాత పిలువు, వచ్చి వేసుకుంటానని. ఒకే జత బట్టలు ఉన్నాయి. ఆ బట్టలు కూడా మాసిపోవటను బట్టి తిమోతిని పిలిచి, ఆ బట్టలు ఉతకని ఆరిపోయిన తర్వాత నన్ను పిలువు. అదే సమయంలో పౌలు గారి తల్లి పౌలును చూడటానికి వచ్చింది. తిమోతిని అడిగింది, నా కొడుకు పౌలు ఎక్కడున్నాడు అంటే, అమ్మా 1 గంట తర్వాత వస్తాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పు, ఇప్పుడు రాడమ్మా అని అంటున్నాడు. ఏమైంది ఏంటో చెప్పు. అదిగో రూమ్ లో ఉన్నాడు, నువ్వు వెళ్ళవద్దు అంటే, ఎందుకు రా, గంట తర్వాత వస్తాడు. అమ్మా ఒకే జత బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు కూడా ఒంటి మీద వేసుకున్న బట్టలు తప్ప ఇంకేమీ లేవు. ఆ బట్టలు కూడా మాసిపోవటను బట్టి అది ఉతికి ఆరేసాం, అది ఆరిపోతే వేసుకొని వస్తాడు అంటే, వేసుకొని ఆ బట్టలు ఆరిపోయిన తర్వాత వేసుకొని వచ్చిన పౌలును చూచి, అయ్యో పౌలా, ఏంటి నీకు దుస్థితి? రా, తిరిగి తండ్రి దగ్గరికి రా, నీ ఆస్తిని తిరిగి ఇప్పిస్తాను. ఈ క్రైస్తత్వం వద్దు. ఈ క్రైస్తత్వం నీకేమిచ్చింది? వస్త్రహీనత నీకు ఇచ్చింది, దిగంబరత్వాన్ని ఇచ్చింది. ఈ క్రైస్తత్వాన్ని విడిచిపెట్టు, రా తిరిగి తండ్రికి చెప్పి, నీ నాన్నకి చెప్పి నీ ఆస్తిని ఇస్తాను. పౌలు అంటున్నాడు, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా ఏది క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాయలేదు. అమ్మా ఒకే జత బట్టలు ఉన్నాయి. ఈరోజు సేవకులు విశ్వాసులు ఇచ్చిన కష్టార్జితాన్ని బట్టి చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్నారు. విశ్వాసులు ఇచ్చిన కష్టార్జితాన్ని బట్టి ఖరీదైన వాహనాలు, ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కొని విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈరోజు పౌలు గారు చివరికి చనిపోయే సమయంలో కూడా తిమోతిని పిలిచి, తిమోతి, రోమాలో చలి చాలా ఎక్కువ ఉంది, వెళ్ళి ఉత్తరం రాసి తిమోతికి ఒక కంబళి నా కొరకు తీసుకొని రా అని తిమోతికి ఉత్తరం రాశాడు. అయితే తిమోతి కంబళి తీసుకొని వచ్చేసరికి పౌలు లేడు. ఎక్కడున్నాడు పౌలు అని అడిగితే, వెళ్ళు నదీ తీరము దగ్గర ఉన్నాడు, శిరచ్ఛేదం చేయబడి నదీ తీరం దగ్గర ఉన్నాడు. తిమోతి తీసుకొని వచ్చిన కంబలే పౌలు మీద కప్పాడు. అమ్మా ఈరోజు పౌలు అంటున్నాడు, 2 కొరింథీ 12వ అధ్యాయము 15వ వచనం, 2 కొరింథీ 12వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుదును, నన్నును నేను వ్యయపరచుకుందును. పౌలు గారు తనకు కలిగినదంతా ఆత్మల కొరకు వ్యయపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈరోజు అలాంటి సేవకులు ఎక్కడ ఉన్నారు? ధనాన్ని సంపాదించుకోవాలని, భవనాలు కట్టించుకోవాలని, వస్తు వాహనాలు కొనుక్కోవాలని, విలాసవంతమైన జీవితం విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో అనుభవిస్తున్న సేవకులారా, మిమ్మల్ని బట్టే తెగులు వచ్చినది. అమ్మా ఘనమైన పరిచర్య చేశారు భక్త సింగ్ గారు. ఆయన చనిపోయినప్పుడు అతని పేరు మీద ఏమీ లేదు. తనకు కలిగిన సంపదన అంతా కూడా సమస్త పేరు మీద రాసేసాడు. ఎక్కడున్నారు అలాంటి దైవజనుడు ఈ రోజుల్లో? మదర్ తెరిసా చనిపోయినప్పుడు ఆమె మిగిలింది ఏంటో తెలుసా? ఆ ఆశ్రమానికి వెళ్ళి చూస్తే ఒక చాప, ఒక బకెటు, ఒక మగ్గు, తనకు కలిగినదంతా పేదలకు ఖర్చు పెట్టింది. ఎక్కడ ఉన్నారు ఇలాంటి సేవకులు? ఈరోజు మిమ్మల్ని బట్టి యాజకులారా, నా మందిరాన్ని మీరు అపవిత్రపరిచారు. ఎందుకు అపవిత్రపరిచారు? మీరు దొంగలైపోయారు. ఎందుకు దొంగలైపోయారు? 2 కొరింథీ 11వ అధ్యాయం 8వ వచనం, 2 కొరింథీ 11th చాప్టర్ 8th verse లో ఇక్కడ పౌలు అంటున్నాడు, మీ మందిరములో నేను పరిచర్య చేసి
పక్క మందిరానికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకుంటే నేను దొంగిలించిన వాడినవుతును, దేవుని దృష్టిలో దొంగ అని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది సేవకులు వారి సంఘాన్ని విడిచిపెట్టి ఇంకొక సంఘాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ వాక్యం చెబుతూ నేను టీవీలో ప్రసంగం చేస్తున్నాను, నా టీవీ ప్రసంగం కొరకు మీరు స్పాన్సర్ చేయండి. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా 2 కొరింథీ 11:8 నువ్వు మరొక సంఘము దగ్గరికి వెళ్ళి వారి డబ్బును అడిగి నీ పరిచర్య కొరకు అడిగి తీసుకుంటే దొంగవవుతావు అని చెప్పావు. అమ్మా, ఈరోజు ఎందుకు ఉగ్రత వచ్చింది? ఈరోజు యాజకులు అపవిత్రులైపోయారు అని అంటున్నాడు. యెషయా 1:12 ఐజయా 1st chapter 12th verse నా మందిరాన్ని తొక్కమని చెప్పింది ఎవరు నీకు? ఈరోజు దేవునికి ఉగ్రత వచ్చింది. ఉగ్రత కుమ్మరించే ఎందుకు అంటే ధనాపేక్షకులున్నాయి, దేవుణ్ణే వాక్యానికి అమ్ము వేసుకున్నట్టును బట్టి, విశ్వాసులు ఇచ్చిన డబ్బు విలాసవంతమైన జీవితం జీవించడం బట్టి, సువార్త కొరకు ఖర్చు పెట్టవలసిన డబ్బు సువార్త కొరకు ఖర్చు పెట్టకుండా సొంత అవసరాల కొరకు ఉపయోగించడం బట్టి దేవుని ఉగ్రత వచ్చినది. చివరిగా 7, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టుట వలన దేవుని ఉగ్రత కుమ్మరించబడినది. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చనిపోవటానికి కారణం సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టడం వలన. ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణం వైపు చూస్తూ లూకాసు వార్త 19:41 లూక్ 19th chapter 41 verses యెరూషలేమా యెరూషలేమా, ఈ దినమైన సమాధానకరమైన సంగతులను నువ్వు గ్రహించిన యెడల నీకెంత మేలు. ఆ పట్టణాన్ని చూచి కన్నీరు కాలుస్తూ ఉన్నాడు. ఈరోజు భారతదేశాన్ని చూచి ప్రతి సేవకుడు కన్నీరు కార్చాలి. కారణం ఏమిటి? ఆ రోజున ఇశ్రాయేలు దేశంలో అంత భయంకరమైన మారణకాండ జరగటానికి రక్షకుణ్ణి తృణీకరించారు, రక్షకుణ్ణి విడిచిపెట్టారు. బరబ్బా కావాలి, యేసును సిలువ వేయండి, సిలువ వేసి చంపండి. రక్షకుణ్ణి తృణీకరించబట్టి, రక్షకుణ్ణి విసర్జించడం బట్టి క్రీస్తు 70వ శతాబ్దంలో టైటస్ చక్రవర్తి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేసి దేవాలయాన్ని ఏనుగులతో తొక్కించి దేవాలయంలో ఉన్న విలువైన వస్తువులు, అగ్ని, బంగారం, వెండి అంతా పట్టుకొని స్త్రీలను చెరిపి యవనస్తులనేమి బిడ్డలనేమి అందరినీ చంపి భయంకరమైన రక్తపాతం, మారణ హోమం యెరూషలేములో జరగటానికి కారణం రక్షకుణ్ణి తృణీకరించడం బట్టి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసినప్పుడు భూమంతా చీకటి అమ్ముకున్నది. సృష్టికర్త సిలువ వేయటను బట్టి సృష్టి చూడలేకపోయినది. ఈరోజు దేవుని ఉగ్రత కుమ్మరించబడటానికి కారణం, 7వ కారణం దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాం. ఈరోజు 7వ కారణం, రక్షకుణ్ణి మనం విడిచిపెట్టుట వలన మనకు కలిగినటువంటి నష్టం. ఈరోజు ఆ రక్షకుణ్ణి విడిచిపెట్టుట వలన దేవుని ఉగ్రత కుమ్మరించాడు. ఈరోజు దేవుడిచ్చిన రక్షణను తృణీకరిస్తే, యేసుక్రీస్తును విసర్జిస్తే, యేసుక్రీస్తును విసర్జించిన ప్రతి వానికి మీద ఉగ్రత అంచె దినాలలో కుమ్మరించబడతాది. రక్షకును తృణీకరించడం వలన, ఇచ్చిన రక్షణను విసర్జించడం వలన మనుషులందరి పాపం కొరకు భూమి మీదకొచ్చి రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన పాపాలు కడిగి శుద్ధీకరించడానికి భూమి మీదకొచ్చిన ఆ రక్షకుడైన క్రీస్తు ప్రభుల వారు తృణీకరించడం వలన మారణ కాండ జరుగుతూ ఉన్నది. అయితే మీరు అడగవచ్చు, మరి క్రైస్తవ దేశాలలో ఎందుకు ఈ మారణ హోమం జరుగుతుంది? అమ్మా,
సత్యము తెలియక రక్షకుని తృణీకరిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే సత్యమును ఎరిగి హెబ్రీ 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదువుకుంటే, హెబ్రీస్ 6th చాప్టర్ 4 to 6 verses లో ఒకసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యమును పరిశుద్ధాత్మలో పాలివారై రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు బాహాటముగా దేవుని అవమానపరుస్తూ సిలువ వేయుచున్నారు. యూదులు ఒక్కసారి సిలువ వేసే ఈరోజు క్రైస్తవులు మాటికి సిలువ వేస్తూ ఉన్నారు. ఈరోజు బాప్తిసం తీసుకోవటానికి మనం వచ్చినప్పుడు, అయ్యో ఈ లోకం వద్దు, ఈ పాపం వద్దు, ఈ తాగుడు వద్దు, ఈ సినిమాలు వద్దు, ఈ వ్యభిచారం వద్దు, ఈ శరీర ఇచ్చులు వద్దు అని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తును రక్షకుడిగా స్వీకరించి నీటి బాప్తిసం ద్వారా తిరిగి జన్మించేమో అని అంటున్నాడు. ఒక్కసారి వెలిగింపబడి దేవుని దివ్య వాక్యమును అనుభవించిన తర్వాత కొన్ని సంవత్సరాలు మందిరములో బాగానే ఉండి వాక్యానుసారంగా నడుచుకుంటూ, వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ కొన్ని సంవత్సరాలు బాగానే నడుస్తూ తిరిగి విడిచిపెట్టిన పాపం చేస్తూ, విడిచిపెట్టిన తాగుడు, విడిచిపెట్టిన వ్యభిచారం, విడిచిపెట్టిన శరీర ఇచ్చలు మరలా చేయుటను బట్టి అని అంటున్నాడు, దేవుని కుమారుని సిలువ వేయుచున్నారు. రోమా 2వ అధ్యాయం 24వ వచనం, రోమన్స్ 2nd చాప్టర్ 24 verses లో మిమ్మల్ని బట్టి అన్న జనాంగములో నా నామము దూషించబడుతూ ఉన్నది. అమ్మా, రక్షకుణ్ణి తృణీకరించడం వలన ఉగ్రత కుమ్మరించబడుతున్నది. రక్షకుణ్ణి విసర్జించడం వలన ఉగ్రత కుమ్మరించబడుతున్నది. ఈరోజు రక్షకుణ్ణి ఎరిగి కూడా పాపము చేస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలు బాగానే నడిచి విడిచిపెట్టిన వాటిని తిరిగి చేస్తూ బాహాటముగా మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి, మన నడవడికను బట్టి క్రీస్తును సిలువ వేయుచున్నాము. రక్షకుని తృణీకరిస్తూ ఉండటను బట్టి ఉగ్రత కుమ్మరించబడుతూ ఉన్నది. అమ్మా, ఈరోజు ఒక ఇంటిలో మరణం సంభవిస్తే బంధువులు ఏం చేస్తారు, స్నేహితులు ఏం చేస్తారు? దుఃఖములో ఉన్న ఆ ఇంటికి ఆహారం పంపిస్తారు. ఎందుకు? వారు వండుకోలేరని. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసా? ఇర్మియా 16వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ అంగలార్పు భోజనం ఉండదు అని చెప్తున్నాడు. ఇర్మియా అందరూ తీయండి. ఇర్మియా 16వ అధ్యాయం 7-8 వచనాలలో చచ్చిన వారిని గూర్చి జనులు ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరునూ పంచిపెట్టరు. ఒకని తండ్రినైనను తల్లినైనను చనిపోయినని ఎవరునూ వారికి ఓదార్పు పాత్రను త్రాగనీయకుందురు. వారి యొద్ద కూర్చుండి అన్న పానములు పుచ్చుకొనుటకు నీ విందుశాలలో ప్రవేశించరు. అయ్యో, ఒకప్పుడు మన పొరుగు వారిని కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ మరణం సంభవిస్తే వండుకొని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళి వారిని ఓదార్చడానికి వస్తాం. అయితే ఈ కరోనా వైరస్ ను బట్టి ఎంత చక్కటిగా అంచె దినాలలో మరణం సంభవించినా అంగలార్పు భోజనం ఉండదు. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి సంఘటన. ఈరోజు భర్త చనిపోతున్నా భార్య సమాధి దగ్గరికి వెళ్ళలేకపోతున్నది. సొంత బిడ్డలు చచ్చిపోతున్నా తల్లిదండ్రులు బిడ్డల సమాధి దగ్గరికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. కారణం, ఎక్కడ వైరస్ తగులుతుందో అని. పండుగలు ఉండవని చెప్తున్నాడు. హోషేయ 8వ అధ్యాయము 10వ వచనం. 2 సంవత్సరాలు అయింది ఇప్పటికే. గడిచిన సంవత్సరం, ఈ సంవత్సరం ఎన్నో పండుగలు దొరికిపోయాయి. పండుగ అనగానే ఒక వ్యక్తికి సంతోషం. కొత్త బట్టలు ధరించుకుంటాం, విందు చేస్తాం, స్నేహితులను పిలుస్తాం. ఈరోజు పండగలు లేవు.
ఆమోస్ 8వ అధ్యాయం 10వ వచనములో ఒకవేళ మనం భోజనము చేసి 10 మంది విందుకు పిలిచినా ఎవరు కూడా రావట్లేదు. ఒకప్పుడు పెళ్లి భోజనం అన్నా, పుట్టినరోజు భోజనాలన్నా, భోజనం అనగానే ప్రజలు వచ్చేవారు. రకరకాల వంటకాలు చేసినప్పుడు చక్కగా ఆరగించి తిని సంతోషించి వెళ్ళేవారు. అయితే ఇప్పుడు విందుకు పిలిస్తే వారిలో ఎవరికైనా వైరస్ ఉంటే మాకు తగులుతుందేమో, ఎవరు కూడా రావటం లేదు. ఇక్కడ అంటున్నాడు, అంచె దినాలలో ఏ గృహములో చూచినా శవాలు ఉంటాయి. ఇర్మియా 9వ అధ్యాయం 21, 22 వచనం. అందరూ తీయండి. ఇర్మియా 9, 21, 22. యెహోవా వాక్కు ఇదే. అమ్మా 20. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. చాలా మీద పెంట పడినట్లు, పంట కోయి వారు వెనక పిడికిళ్ళు పడినట్లు ఎవడనూ సమకూర్చుకొనకుండా మనుష్యుల శవములు పడును, వారిని కూర్చువాడు ఎవడునూ లేకపోవును. అమ్మా, యవనులు పసిపిల్లలు కూడా చనిపోతారని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ లో 60 years పైబడిన వారు, లేక బీపీ షుగర్ ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు, శరీర బలహీనతతో ఉన్నవారు ఎక్కువ మంది వృద్ధులు చచ్చిపోయారు. అయితే సెకండ్ వేవ్ లో యవనస్తులు ఎక్కువ మంది చనిపోవటం చూస్తూ ఉన్నారు. వాక్యం ఎంత యథార్థమో చూడండి. యవనుల శవాలు పెంట కుప్పల వలె పడుంటాయి. ఎందుకు? పాపం పెరిగిపోయింది. తర్వాత అంటున్నాడు పసిపిల్లలు అంటున్నాడు. అమ్మా, థర్డ్ వేవ్ సైంటిస్టులు చెప్తున్నారు, థర్డ్ వేవ్ అంట. ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువ మంది పసిపిల్లలు చనిపోతారని చెప్తున్నాడు. ఇప్పటికే బొంబాయిలో 80,000 మంది పసిపిల్లలకు ఈ కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్నట్టుంది. ఇక్కడ అంటున్నాడు, ఈ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే ఒక్కటే మనం చెయ్యవలసింది, పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగాలి. అలనాడు నీనెవె ప్రజల యొక్క పాపం దేవుని దృష్టికి బహు దుఃఖాన్ని కలగజేసి ప్రవక్త అయిన యోనాను పంపించి 40 దినాలలో పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పినప్పుడు నీనెవె పట్టణంలో రాజు మొదలుకొని పేదవారి వరకు జంతువులతో సహా 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని అంగలార్చుట చూచి దేవుడు నాశనం నుండి తప్పించబడ్డాడు. దేవుడు మనసు మార్చుకున్నాడు. ఈరోజు నేను మా ప్రజలు ఏదైతే చేశారో వారి చెడు మార్గాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని తట్టు వారి హృదయాలు తిప్పుకున్నారు. ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు పాపాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు హృదయాన్ని తిప్పుకుంటే దేవుడు స్వస్థపరుస్తాడు. చివరిగా ఈరోజు అగ్రరాజ్యం, ఒకప్పుడు మాది అగ్రరాజ్యం, వైద్య శాస్త్రంలో నిపుణులు ఉన్నారు మా దేశంలో, మా దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, శ్రేష్టమైన వైద్యం చేయించుకొని మేము స్వస్థపరచుకోగలం అనుకున్న అగ్రరాజ్యములో గొప్ప గొప్ప వారు చనిపోయి పెంట కుప్ప వల్ల శవాలు పడిపోయి ఉన్నాయి అమెరికా దేశంలో. దేవుని వాక్యం అంటుంది, ఇర్మియా 14వ అధ్యాయము 19వ వచనం, జెర్మియా 14th chapter 19th verse లో ఇక్కడ ఎంత మాకు చికిత్స దొరకకుండానంతగా నీ వేల మమ్మును కొట్టితివి. ఇర్మియా 14:19 అంటున్నాడు, వైద్యము దొరకదు మీకు. ఈరోజు డబ్బున్నది, అగ్రరాజ్యాలు, అధికారం ఉన్నది, జ్ఞానం ఉన్నది అంటున్నాడు, చికిత్స దొరకలేనంతగా ఈ వ్యాధి అలుముకుంటుంది.
ఇప్పుడు రెమిడీసివర్ ఇంజెక్షన్ బట్టి బ్లాక్ ఫంగస్ కొందరికి వచ్చిందని మనం వింటూ ఉన్నాం. ఈ బ్లాక్ ఫంగస్ ద్వారా మొట్టమొదటి చూపు మందగిస్తుందంట, తర్వాత పెరాలిసిస్ వస్తుందనంట. ఈ ఇంజెక్షన్ ద్వారా బ్లాక్ ఫంగస్ కొంతమందికి వస్తున్నది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. అమ్మా, మన డబ్బు ఉగ్రత దినమందు అక్కరకు రాదు. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఈరోజు నీవు నేను చేయవలసింది ఒకటే, పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరగాలి. ముగిస్తూ ఉన్నా అమ్మా, 7 కార్యాలు. 1, వ్యభిచారం పెరిగిపోయింది, కాముకత్వం పెరిగిపోయింది. పెద్దవారు ఏమి, ముసలివారు ఏమి, యవనస్తులేమి, చిన్న బిడ్డలు కూడా, 14 సంవత్సరాల బిడ్డలు కూడా పోనోగ్రఫీకి అలవాటు పడి విచ్చలవిడిగా వ్యభిచారం చేయటం బట్టి దేవుని ఉగ్రతకు పలుచు. 2, చెడు పెరిగిపోయింది. చెడుతనం ఎక్కడ చూసినా చెడుతనం పెరిగిపోయింది. 3, సొంత ఇంటిలో అన్నదమ్ములకు పట్టం లేదు, అక్కా చెల్లెలకు పట్టం లేదు, భార్యాభర్తలకు పట్టం లేదు. దేశం పెరిగిపోయింది. 4, విగ్రహారాధన ఎక్కడ చూసినా పెరిగిపోయింది. 5, భూ కబ్జా. పేదవాడి భూమిని నిర్దాక్షిణ్యంగా రాజకీయ బలముతో, అధికార బలముతో ఆక్రమించుతున్నారు. పేదవాడు భూ కబ్జాలు ఎక్కువైపోయి సరిహద్దు రాళ్ళు త్రీసివేసిన వాడు శాపగ్రస్తుడని చెప్పాడు. వాడి మీద నీళ్లు కుమ్మరించినట్లు నా ఉగ్రత కుమ్మరిస్తానని చెప్పాడు. 6, సేవకులు ధనాపేక్షకులు, సువార్త కొరకు ఇచ్చిన డబ్బు సొంత భవనాలు కట్టుకుంటారు. విలాసవంతమైన సెలబ్రిటీస్ లెక్క బౌన్సర్లు పెట్టుకొని జీవిస్తున్నారు. సువార్త కొరకు ఖర్చు పెట్టవలసిన డబ్బు, విశ్వాసుల కష్టార్జితం వారు భోగం అనుభవిస్తూ ఉంటారు. ధనాన్ని ప్రేమించడం బట్టి చివరిగా రక్షకుణ్ణి తృణీకరించటం బట్టి దేవునికి కోపం కలిగింది. ఈరోజు ఆ కోపం నుంచి మనం విడుదల పొందటానికి చివరిగా ఒక్క వచనం చదివి నేను ప్రార్థన చేస్తాను. యోవేలు 2వ అధ్యాయం 14వ వచనం, 13, 14 వచనం. జోయల్ 2nd chapter 13, 14th verse. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకాబూదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, ప్రతి దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి అని చెప్తున్నాడు. అమ్మా, ఏమేలంటున్నాడు? ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, కరుణావాత్సల్యం కలిగిన వాడు కనుక మన వస్త్రాలు కాక హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరిగితే ఆయన మారణ కాండ నుంచి ప్రజలను విడిపిస్తాడు. చివరిగా ఇంకొక వచనం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు మనుషులు చేసిన చెడు కార్యాలను బట్టి ఆకాశ పక్షులు మరిగైపోతున్నాయంట, జంతువులు మరిగైపోతున్నాయంట. ఇర్మియా 12వ అధ్యాయం 4వ వచనములో మనుష్యుల యొక్క చెడుతనమును బట్టి ఆకాశ పక్షులు, భూ జంతువులు అంతరించిపోతూ ఉన్నాయి. ఈరోజు చూడండి, పిచ్చుకలు చూడండి. మన నగరంలో పిచ్చుకలు కనిపిస్తాయా? కనబడలేదు. పొల్యూషన్. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం సముద్రంలో వల వేస్తే రకరకాలైనటువంటి చేపలు వచ్చాయి. ఈరోజు ఎన్నో జలచరాలు చచ్చిపోయాయి, కానీ మనుగడే పోయింది, అంతరించిపోయింది. కారణం ఏమిటంటే మానవుడు తన కనిపెట్టిన బాంబులు
అవి పని చేస్తున్నాయా లేదా అని పరీక్షించటానికి సముద్రంలోనే ఉపయోగిస్తున్నారు. జలచరాలన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి విస్తారమైనటువంటి రకరకాల చేపలు ఇప్పుడు సముద్రంలో కనబడటం లేదు. ఈరోజు ఆకాశ పక్షులు అంతరించిపోతున్నాయి, జలచరాలు అంతరించిపోతున్నాయి, మానవాళి కూడా అంతరించిపోతున్న దినాలు రాబోతూ ఉన్నాయి. అంతరించిపోకుండా ఈరోజు మానవాళిని కాపాడుకోవాలంటే సత్యము ఎరిగిన మనం అసత్యములో నడవక, దుర్నీతిలో నడవక, మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకొని, హృదయాన్ని చింపుకొని కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈరోజు ఈ వైరస్ నుంచి తప్పించబడతాం. భారతదేశంలో ఇంకా ఈ వైరస్ పెరిగితే ఇప్పటికే హాస్పిటల్స్ లో ఎక్కడ బెడ్స్ లేవు, ఇప్పటికే ఆక్సిజన్ సప్లై చేయలేకపోతుంది. ఎంతకంటా ఎక్కువ పెరిగితే దేశమంతా కూడా శవాల గుట్టలకు అయిపోతారు. సామూహిక దహనకాండ చేస్తూ ఉన్నారు. శ్మశానాల్లో కూడా బోర్డులు పెట్టేస్తున్నారు, ఖాళీ లేదు. 24 గంటలు శ్మశానంలో శవాలు కాలుతూనే ఉన్నాయి. ఏ హాస్పిటల్లో చూసినా చచ్చిపోయిన శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఎంత మారణ హోమం జరగటానికి కారణం 7 లక్షల కారణాలే. ఈరోజు వీటిని విడిచిపెట్టి దేవుని తట్టు మన హృదయం తిప్పుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నాయనా మా దేశం పట్ల నీ కృప చూపించండి తండ్రి. నువ్వు కన్నెర్ర చేస్తే ఎవరు తప్పించుకోగలరు ప్రభువా? శాంతమూర్తి విను, దీర్ఘ శాంతం కలిగిన వాడు నాయనా. అలనాడు భూమంతా చూచి, భూమంతా కూడా పాపంతో నింపబడి ఉన్నదని, నరుల హృదయం పూర్తిగా చెడిపోయింది. జలప్రలయం ద్వారా భూమిని అంతా నాశనం చేశాడు. తిరిగి ఎప్పుడు కూడా అలాగ నేను చెయ్యను. నరుల హృదయం ఎప్పుడు చెడిపోయినదే. ఈ ప్రేమకు గుర్తుగా ఇంద్రధనుస్సును పెట్టావు. ఈరోజు ప్రపంచమంతా పాపం పెరిగిపోవటం బట్టి, దుర్మార్గత పెరిగిపోవటం బట్టి, చెడు విస్తరించటం బట్టి చూచావు తండ్రి. నీ ఉగ్రతను కుమ్మరిస్తూ ఎంత ఉగ్రత జరుగుతూ ఉన్నా ఇంకా తాగినోడు తాగుతూనే ఉన్నాడు, వ్యభిచారం చేసినోడు చేస్తూనే ఉన్నాడు, సినిమాలు చూస్తున్నవాడు చూస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల ఎటు చూచిన మరణాలు సంభవిస్తున్నట్టు కఠిన హృదయం అయిపోయింది మానవుల హృదయం. ఈరోజు తండ్రి ఇంకా ఘోరంగా విపత్తు మా దేశానికి సంభవించక మునిపే ప్రతి సంఘం కూడా నీ రాకడ కొరకు సిద్ధపడతాను. ప్రతి విశ్వాసం, ప్రతి దైవజనుడు వారి పాపాలు ఒప్పుకోటానికి, నీకు అయిష్టమైన కార్యాలు విడిచిపెట్టి వారి హృదయాలు నీ తట్టు తిప్పుకొనడానికి నీ కృప దయచేయి. నీవే వాగ్దానం చేసి చెడుతనమును విడిచిపెట్టి దేవుని వెతికి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని దేశాన్ని రక్షిస్తాను, స్వస్థపరుస్తానని చెప్పావు తండ్రి. క్రైస్తవులు చెడుతనం విడిచిపెట్టడానికి, దుర్మార్గతను విడిచిపెట్టడానికి నీ కృప దయచేయండి. మా దేశాన్ని ఈ మారణ హోమం నుండి విడిపించండి. ఈ వైరస్ నుంచి మా దేశాన్ని విడిపించి మా దేశానికి స్వస్థత కలిగజేయండి. ఎంతమంది వాక్యం వింటున్నారో ఈ వాక్యం వారి హృదయంలో ఫలించుతాను. ఏ కార్యాలైతే నీకు అయిష్టమైన కార్యాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి నీకు దగ్గరయ్యేలాగా నీ కృప చూపించు. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.